హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? స్వీట్ కార్న్ మరమరాలతో ఒక అందమైన రెసిపీ చేస్తాను అనమాట. చూడండి అందరూ ఎలా చేస్తాను. ఒక స్వీట్ కార్న్ని ఇలా మిక్సీ పెట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లో ఒక కప్పుడు శనగపిండి అయితే వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ మసాలా పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా. ముందుగా నీటిలో నానబెట్టుకున్న మరమరాలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా చూడండి ఎలా కలుపుతున్నాను. అలాగే కొంచెం కారం, కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి పెట్టి వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా ఈ విధంగా ముద్ద అయ్యే వరకు చూసుకోవాలి. మనం ముద్ద అవుతుందా లేదని చూసుకోవాలి. అంతే, ఇదే టైంలో మనం చూసుకోవడమే, ఆపేసుకోవడమే. అలాగే స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టాను చూడండి. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి, చూడండి ఆయిల్ అయితే ఎలా వేడెక్కిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకునేవన్నీ వేసేసుకుందాం. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు, పొద్దున్న టిఫిన్ లాగా పెట్టుకోవచ్చు, ఎలా అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది అసలు. తీయదులే. చూడండి ఎలా గోల్డెన్ కలర్లకు వచ్చేసినాయో. అంతే, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చాయా? అయితే మీరు కూడా చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ అయితే చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంతే, అయిపోయినాయి, తీసేసుకుందాం. చూడండి వేడి వేడిగా టమాటో కెచప్తో తింటే మరి ఎంత బాగుంటాయో. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ పిల్లలు. రెడీ, వేడి వేడి అట్లతో టమాటో కెచప్ వేసి తింటే అద్దరిపోయి టేస్ట్ అనమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అబ్బా.